అమలులోని చట్టాలు అధికారుల ఉదాసీనత అధికారుల ఉదాసీనత అధికారుల ఉదాసీనత అధికారుల ఉదాసీనత అధికారుల యొక్క ఉదాసీనత అధికారుల యొక్క ఉదాసీనత చట్టాలను డిసిసి భూమి కబ్జా గురైన అధికారులపై వెంటనే డిసిసి గురైన కబ్జా భూమిని వెంటనే డిసిసి భూమిని కబ్జా భూమిని వెంటనే ఆదివాసీల ఐక్యత ఆదివాసీల ఐక్యత. ఇదేం చట్టాలు అయితే మేము ఇంత తెల్ల నుండి ఇక్కడ దాకా పాదయాత్ర తెల్ల నుండి ఇక్కడ దాకా 4 రోజులుగా పాదయాత్ర చేయడం ఏంటంటే ఈ ప్రాంతంలో అడుగడుగున ఉల్లంఘన, ఈ ప్రాంతం తెల్ల నుంచి వదిలే వరకు అడుగడుగు ఉల్లంఘన. మరి ఎమ్మెల్యేకి తెలియవా, ఎంపీకి తెలియదా, అందరికీ తెలుసు. వలసవాదులు వాళ్ళని ముంచేది వలసవాదుల కోసమే బతుకు వలసవాదుల ఏజెంట్లుగా మా ఎమ్మెల్యేలను మా అధికారులు మా ఎమ్మెల్యేలను వాళ్ళకుల్ని వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి ఇంకనైనా వలసవాదులు తొత్తులుగా ఉండకూడదు, ఇకనైనా మారాలి కదా. ఇంకా వలసవాదులు ఉండి అధ్యాత్మ అనుకుంటా వలసలు ఎస్టీలు ఉన్న అడుగు లేదు కాబట్టి వాళ్ళు మున్సిపాలిటీ అంటున్నారు. ఎస్టీ ఏరియా కానీ ఎస్టీ ఏరియా కాదు, మున్సిపాలిటీ ఏమన్నారు. అది మన హైకోర్టులో కేసు బట్టి భద్రాచలం ఆగింది. హైకోర్టులో కేసు బట్టి 94 చట్టం భారత రాజ్యాంగంలో 94 చట్టం ఉంది షెడ్యూల్ ప్రాంత యాక్ట్. దాని ప్రకారంగా ఈ ప్రాంతం సర్పంచ్ పదవి ఎస్టీలు వచ్చింది. కానీ ఎస్టీల పదవి ఇది ఈ చట్టం తీసేది. ఇక్కడ ఎమ్మెల్యే ఉండడు, ఎంపీ కూడా. కాబట్టి ఈ ప్రాంతం షెడ్యూల్ ఏరియా ఈ ప్రాంతం కాబట్టి ఏజెన్సీ చట్టాలను గౌరవించాలి. ఏజెన్సీ చట్టాలను అధికారులు గౌరవించాలి, అధికారులు అమలు చేయాలి. అధికారులు అమలు చేయాలంటే మా ఎమ్మెల్యే ఎంపీలు అధికారులు పని చేయించాలి. వాళ్ళు అధికారులు పని చేయట్లేదంటే మా లోపం, మా సర్పంచ్ మా ఎమ్మెల్యేలు ఎంపీల లోపం వల్లే ఇక అధికారులు పని చేయట్లేదు. కాబట్టి ఇకనైనా అధికారులు కాదు, అధికారుల కోసమే రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం అమలు చేసే బాధ్యత అధికారులు. ప్రతిరోజు ఆగస్టు 15 కానీ 26 కానీ రాజ్యాంగం అమలు చేస్తామని అందరూ ప్రమాణం చేస్తారు. మన రాజ్యాంగం మనకు భగవద్గీత బైబిల్ ఖురాన్ కాబట్టి దాని మీద దాన్ని ఏంటి ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేసి ఉల్లంఘన చేయడం, ప్రమాణం చేసి ఉల్లంఘన చేయ ఏ చట్టాలని గిరిజన చట్టాలు ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, అసెంబ్లీ మీద గౌరవం ఉంటే, పార్లమెంట్ మీద గౌరవం ఉంటే ముందు ఏజెన్సీ చట్టాల మీద దృష్టి పెట్టండి. ఇక్కడ ఏజెన్సీ బతుకులు చాలా దీనంగా ఉన్నాయి. ఏజెన్సీ ఆదివాసీ బతుకులు చాలా దీనం. భద్రాచలం ఇదే భద్రాచలంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటాయి. దాని పక్కన జీసీ కాంప్లెక్స్ ఉంటాయి. జీసీసీ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ కదా, అక్కడ జీసీలో ఎస్టీలు ఉన్నారా? ఉండరు. ఆర్టీసీలో ఎస్టీలు ఉండరు. ఆ రకంగా అడుగడుగున ఉల్లంఘన చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అధికారులు భద్రాచలం ఎంఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు వాళ్ళ బాధ్యత. ఇక్కడ ఎస్టీలకే షాపింగ్ ఉండాలని లేవా, ఎంత ఉల్లంఘన వాళ్ళు డ్యూటీ కదా, వాళ్ళు జీతం తీసుకుంటారు. సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ జీతాలు తీసుకున్నారు. ఆ చట్టాలని అమలు చేయడం కోసం వాళ్ళు గవర్నమెంట్ జీతం ఇస్తారు. జీతం లేకపోతే వాళ్ళు ధర్నా చేస్తారు. ఇక్కడ మా చట్టాలు అమలు కాకపోతే ఏం చేయాలి? పాదయాత్ర చేయాలి. ఎంతకాలం పాదయాత్ర? తెల్ల నుండి వదిలేసి పాదయాత్ర ఎంతకాలం? ఇది గతంలో అయితే అక్కడి నుంచి పాదయాత్ర ఎక్కడ చింతూరు అటు పాదయాత్ర అవన్నీ కూడా పాదయాత్ర ఇంకెంతకాలం చేయాలి? పాదయాత్ర ఆమోదించాలా? ఇక చట్టాలు అమలు కావాలి, ఆమోదించాలి. ఎట్లా ఆ చట్టం అమలు కావాలి? ఏం చేయాలి చెప్పాలి కదా. కాబట్టి ఈ చట్టాల అమలు కోసము రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మా మంత్రి గారు ఉన్నారు సీతక్క, ఆమెకు తెలుసు ఏజెన్సీ అంటే ఆమె ఏజెన్సీ పెట్టే సీతక్క ఏజెన్సీ పెట్టాయి. కాబట్టి ఆమెకి ఈ చట్టాల ఉనికి, చట్టాల అమలు తీరు మొత్తం తెలుసు. మరి అమలు కాకపోతే
లేకపోతే ఏం ఎందుకు ఆ మంత్రి ఆ పదవిలో కూర్చోడు ఎందుకు? మంత్రి పదవిలో సీతక్క ఎందుకున్నాడు? ముందు సీతక్క రాజీనామా చేసి ఏజీకి రావాలి. కాబట్టి ఈ చట్టాలను అమలు చేసే అయ్యేదాకా మేము దీక్షలు కాదు హైదరాబాదు ఇంద్రాబాద్లో ధర్నా చేస్తాం.